అర్జున్ మరొక కాలర్ అశోక్ పాల్వంచ్ నుంచి. అశోక్ చెప్పండి. హాయ్ అండి. హలో అండి. హాయ్ అర్జున్, బాగున్నానండి. నేను చాలా బాగున్నాను. మూవీ 2 times చాలా చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇగో ఒకసారి మా ఫ్రెండ్ కి హాయ్ చెప్పు. కరుణాకర్ పెద్ద ఫ్యాన్. ఓ షూర్. హలో కరుణాకర్. హలో హలో చెప్పండి. కరుణాకర్ అండి. కరుణాకర్ అండ్ కార్తీక్. ఓకే హలో, బాగున్నారా? మీకు చాలా పెద్ద ఫ్యాన్స్ అండి మా ఫ్రెండ్స్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాల్ చేయించాం కానీ వాడు కనెక్ట్ అయ్యారు, నాది కనెక్ట్ అయింది. వేదం సినిమా చూసారా? 2 times చాలా 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 బాగుంది. మీకు నచ్చింది ఏంటండి సినిమాలో? నాకు మీరు చైన్ కొట్టడానికి ట్రై చేస్తారా, అది చాలా చాలా ఫన్నీ. అంటే మీకు దొంగతనం అంటే నచ్చిందా? మీరు ట్రై చేస్తూ ఉంటుంది సారా, చాలా బాగుంది ఆ సీన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్. జనాలకి దొంగతనం నచ్చుతుంది ఏంటండి? ఈ పైరసీ ప్రాబ్లం కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు పైరసీ చేసే వాళ్ళకంట జనాలు ఎలా కొంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎనీవేస్, అంటే దొంగతనం కాకపోయిండొచ్చు, నా ఉద్దేశంలో పైరసీ దొంగతనం అండి. దొంగతనం రైట్. పైరసీ ఖచ్చితంగా దొంగతనమే, డెఫినెట్లీ పైరసీ దొంగతనమే. అండ్ అసలు పైరసీ అంటే ఇంత ఆనెస్ట్గా మేము సినిమా చేసినా కూడా, అంటే మామూలుగా జనరల్ పైరసీ వచ్చేప్పుడు సెకండ్ థర్డ్ డేకి ఏదో ప్రింట్ కాపీ వస్తుంది, చాలా లో రెజల్యూషన్ కాపీ వస్తుంది, దానివల్ల కలెక్షన్స్ ఏం దెబ్బతిన్నాం. కానీ ఇప్పుడు వచ్చే నేను థర్డ్ డే ఫోర్త్ డే చూస్తే హై క్వాలిటీ, అంటే నేను సినిమా ఎడిటింగ్ రూమ్లో ఏ క్వాలిటీలో చూసినా ఆ క్వాలిటీ డివిడీస్ వస్తుంది. ఖచ్చితంగా పైరసీ అనేది చాలా మంది పొట్టకొట్టినట్టు కూడా డెఫినెట్లీ మొత్తం ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఈ సినిమా వల్ల డెఫినెట్లీ అనుకుంటారా ఏంటి సినిమా వాళ్ళకి ఇంత డబ్బు ఉంటుంది కదా, వాళ్ళకేం పోద్ది మేము సీట్లో చూస్తే అనుకుంటారు. పోయేది నిజంగా మాకు ఫ్రాక్షన్తో పోద్ది, మాకు 20-30% పోద్ది. కానీ కింద పోయే వాళ్ళకి మాత్రం చాలా 70-80% పోద్ది అనమాట. చాలా లాస్ ఉంటుంది. అది చాలా మందికి అండర్స్టాండింగ్ లేక ఈ పైరేటెడ్ సీడీస్ కొంటున్నారు. సో నా ఏదైనా రిక్వెస్ట్ ఉంటే, మేము ఇంత జెన్యున్గా సినిమా చేసినప్పుడు మీరే అంతే జెన్యున్గా సినిమాని థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది. దాన్ ఒక పైరేటెడ్ సీడీలో ఒక అంటే సొసైటీలో దొంగతనం అనేది ఒక బ్యాడ్ అలవాటు. ఆ అలవాటు తీసుకురాకండి. మీరు తీసుకొస్తాం వల్ల ఆ అలవాటు పెరుగుతుంది, మీరు ఆపేస్తే ఆ అలవాటు ఆగిపోద్ది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్, మీరు ఫస్ట్ దొంగతనం ఆపండి. రైట్. మరో కాలర్ వచ్చేస్తున్నాను. చెప్పండి. తావ్. హలో హలో అంకుల్. హాయ్ అమ్మా. హాయ్, నీ పేరేంటి? ఆర్యా సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. హలో, డాన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ పేరేంటి? తావ్. నీ పేరు? తావ్. 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 ఏమని పట్టలేదు. ఓ TAO. ఓ టావ్. ఓకే, చాలా విచిత్రమైన పేరు. హలో, మిస్టర్ పేమ్ పర్ఫెక్ట్. ఓ మిస్టర్ పర్ఫెక్ట్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒకసారి డాన్స్ చేస్తారా? నువ్వు వస్తే డెఫినెట్గా చేస్తాను, నీతో చేస్తాను. నువ్వు వస్తే నీతో చేస్తాను. అల్లు అర్జున్ నిత్యం డాన్స్ చేస్తూనే ఉంటుంది. డాన్స్ ఏంటి? నువ్వు వస్తే నీతో చేస్తా. ఓకే, నేను వస్తా. ఓకే రా. ఒక యాడ్ కూడా ఉంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అల్లు అర్జున్ చేత డాన్స్ చేయించదు. ఓకే రైట్. ఇక అర్జున్, మనం చూస్తే జనరల్గా హీరోలంతా కూడా మీ అంత అగ్రెసివ్గా ప్రమోషన్స్లో పాల్గొన్నట్టు అనిపించలేదు. కానీ మీరు విదేశాల్లో ఉండి కూడా ప్రమోషన్స్కి వచ్చారు, అమీర్ ఖాన్ కూడా. జస్ట్ అలాగే మీరు కూడా వేదం సినిమాలో కూడా కేబుల్ పట్టుకొని కేబుల్ రిపేర్ చేస్తున్నట్టుగా కూడా ప్రమోషన్స్కి వచ్చారు, ఆ రకంగా కూడా చేశారు. అంటే బేసిక్లీ నేను ఒక యాక్టర్ కింద కంటే ఎక్కువ బిజినెస్ మ్యాన్ కింద ఆలోచిస్తాను. మనం ఒక ప్రోడక్ట్ చేసాం, కానీ మన ప్రోడక్ట్ ఎంత మంచిగా ఉన్నా కూడా దానికి మార్కెటింగ్ చేస్తేనే ఆ ప్రోడక్ట్ వాల్యూ. ఎనీ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్కైనా ప్రోడక్ట్కి ఉన్న వాల్యూ కంటే దాన్ని మార్కెటింగ్ చేసిన వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఏ ప్రోడక్ట్ అయినా, సినిమా కూడా ఇట్స్ ప్రోడక్ట్. సో దాన్ని మార్కెట్ చేయాలి. మార్కెట్ చేస్తానికి బయట వాళ్ళు మార్కెట్ చేస్తే అంత రీచ్ ఉండదు. నిజంగా ప్రొడ్యూసర్ వచ్చి ఆ ప్రోడక్ట్ మార్కెట్ చేస్తానికి ఆ సినిమాకి మెయిన్ ఐకాన్ ఉన్న హీరో కానీ, లేదంటే డైరెక్టర్ కానీ, లేదంటే మెయిన్ ఐకాన్స్ ఎవరు ఆ ఫిల్మ్కి, ఆల్ ప్రోడక్ట్ గురించి వాళ్ళు చెప్తే చాలా బాగుంటుంది, ఎక్కువ రీచ్ వస్తుంది. డెఫినెట్లీ క్రిష్ ప్రోడక్ట్.
కానీ క్రిష్ చెప్పేదానికంటే యాక్ట్రెస్ ఎక్కువ చెప్తే జనాలకు యాక్ట్రెస్ ఎక్కువ బాగా తెలుసు కాబట్టి డైరెక్టర్స్ కంటే యాక్ట్రెస్ ఎక్కువ చెప్తే ఎక్కువ రీచ్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఒక సినిమా ఏదో చేసేసాం అయిపోయింది, డబ్బింగ్ చెప్పేసాం అయిపోయిందని నేను ఎప్పుడు అనుకోను. ఒక సినిమా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే సినిమా హిట్ అయినా 100 days అయిపోయి మొత్తం సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత నేను ఇంకో సినిమాకి నెక్స్ట్ మూవ్ అవుతాను. సో ఏదో ఒక పాయింట్ వరకు హెల్ప్ చేస్తే సినిమా, నా ఉద్దేశంలో సినిమా అనేది కథ ఎన్ని రోజుల నుంచి ఎండ్ వరకు సినిమా. రైట్. మరో కాలర్ సాయి విజయవాడ నుంచి. సాయి చెప్పండి. సాయి. హలో హలో అజ్జు. హలో హలో చెప్పండి సాయి గారు. అండి. అవునండి, నేను అల్లు అర్జున్ మాట్లాడుతున్నాను. హాయ్ సార్, మీ మూవీ చూసాం సార్ మేము. థ్యాంక్ యూ అండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్, బీటెక్ 3rd year సార్, మెకానికల్. ఓకే. ఇంప్లీజ్ సూపర్ సార్, మీ యాక్టింగ్ రిలీజ్ చేసింది సార్, అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్. ఇంకేంటి సార్ కబడ్డీ? ఇంకేముంటుందండి, మీలాంటి వాళ్ళు సినిమా చూసి ఎంజాయ్ చేశారంటే మాకు అంతకంటే ఏం కావాలి. ఇప్పుడు 3 times చూసాను సార్. మీకు అంతగా బాగా నచ్చిన సినిమాలో నచ్చిన ఫ్యాక్ట్ ఏంటండి? హలో, కాల్ కట్ అయినట్టుంది. మరో కాలర్ సాయి కుమార్ విజయవాడ నుంచి. సాయి కుమార్ మాట్లాడింది. సాయి కుమార్. హలో 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 అల్లు అర్జున్. అవునండి. మీరంటే చాలా ఇష్టం అండి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా సిస్టర్స్ మాట్లాడతారన్న సార్. షూర్. హలో 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 హాయ్ సార్, హలో అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి నాకు కూడా. హలో 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 మా సిస్టర్ హాయ్ చెప్పరా? డెఫినెట్లీ. హలో 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 సార్, మీరు సినిమాలు ట్యాగ్ చేస్తారు సార్. థ్యాంక్ యూ అండి. మామూలుగా థ్యాంక్ యూ వెరీ మచ్. మేము పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అర్జున్ గారు మీరంటే చాలా ఇష్టం మాకు అసలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు అసలు. వేరే సినిమా గురించి మాట్లాడండి. రైట్. చాలా ఆనందంలో ఉన్నట్టున్నారు, ఆనందంతో మాటలు కూడా రావట్లేదు. మరో కాలర్ అమర్నాథ్ మాట్లాడింది. హలో అల్లు అర్జున్ గారండి మాట్లాడేది. అవునండి. ఈ సినిమా చూసానండి, చాలా బాగుంది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. మేమందరం మీ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మిసెస్ మాట్లాడతారన్నమాట. షూర్. హలో హలో అల్లు అర్జున్ గారండి. అవునండి, నమస్కారం అండి. నేను మీ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సినిమా చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఏది? ఆర్య 2. థ్యాంక్ యూ. మొత్తం చాలా మంది ఉంటున్నారు. కాల్ కలిసిన ఆనందంలో సినిమాలన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయినాయి. మరో కాలర్ శివ హైదరాబాద్ నుంచి. శివ మాట్లాడండి. హలో హలో అర్జున్ గారు, శివ అండి. చెప్పండి. నమస్తే అండి. హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడడము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే దట్ ఒక ట్రూత్ఫుల్ మూవీ చూశాను, వేదం. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సందర్భంగా మాట్లాడుతాను కాబట్టి మిమ్మల్ని కేబుల్ రాజు అని పిలుస్తాను కాసేపు. చెప్పండి.